అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరులకి స్వాగతం సుస్వాగతం. నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మంచి మంచి వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి. చేస్తున్నారు, చాలామంది ఫోన్స్ చేస్తున్నారు, కానీ అయిన సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి సంబంధం లేకుండా ఉంది. కాబట్టి తప్పకుండా అంటే ఒకసారి మనసు పెట్టి మీరు ఆలోచించండి, ఈ ఛానల్ హెల్దీగా ఉందా, ఈ ఛానల్ బాగుందా, ఇందులో ఏమేమి వస్తున్నాయి, ఏం కంటెంట్స్ వస్తున్నాయి, ఏం వంటలు వస్తున్నాయి అని చెప్పేసి మీరు చూస్తే తప్పకుండా ఈ ఛానల్కి ఇంకా మంచి ఆదరణ పెరుగుతుందని నాకు నమ్మకం ఉంది. ఈరోజు కూడా మనము చలికాలం, మనం చాలా అంటే చలికాలం అంటేనే రకరకాల జబ్బులు వచ్చే కాలం అని అనిపిస్తుంది. బాడీ డిహైడ్రేట్ అవుతుంది, చాలా ఇంకా ఎన్నెన్నో. సో ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి మీకు చూపించబోతున్నాను. నేను సి విటమిన్ చాలా ఉంటుంది. తప్పకుండా ఇది రోజు మనం తినే అన్నంలో అంటే మనం తీసుకునే ఆహారంలో భాగంగా రోజు ఒక 2 ముద్దలు తినడం అలవాటు చేసుకుంటే ఒక్కసారి కళ్ళు తిరగడం, తిప్పడము, నోరు బాగాలేకపోవడం అన్నింటికి ఇది చెక్ పెట్టేస్తుంది అనమాట. సో ఈ నిమ్మకాయలు నేను ఎన్ని తీసుకున్నానంటే ఇవి 24 ఉంటాయండి నిమ్మకాయలు. ఈ 24లో కొంచెం మచ్చలు ఉన్న నిమ్మకాయలన్నీ నేను ఇలా పక్కన పెట్టేస్తాను. ఎందుకో చెప్తాను నేను మీకు. ఇలా అంటే ఒక సగం అన్నమాట. 24 ఉన్నాయి కాబట్టి నేను ఒక 12 నిమ్మకాయలు పక్కన పెట్టేస్తా. 5, 8, 9, 10, 11, 12 ఈ పక్కన పెట్టేస్తా. మిగతా నిమ్మకాయలు ఉన్నాయి కదా, ఈ నిమ్మకాయలు మనము జాగ్రత్తగా ఇవి ఎలా అంటే ఇవి ఎందుకు పక్కన పెట్టేసినానంటే నేను చెప్తాను. ఇది రసం అంటే సగం నిమ్మకాయలు ఉన్న ముక్కలు ఉండాలి, సగం మనం అందులో రసం పిండుకోవాలి. కాబట్టి నేను అట్లా వేస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నిమ్మకాయలు మనము ఎప్పుడు కానీ మామూలుగా ఇలా కోసుకోవద్దు. నిమ్మకాయ పచ్చడికి ఇలా కోసుకొని మనం ఇలా నిలువుగా, మళ్ళీ ఇంకోటి ఏంటంటే అసలు ఏమాత్రం తేమ లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ నిమ్మకాయలు తప్పకుండా కడిగి బాగా ఆరబెట్టి ఫ్యాన్ కింద అట్లా ఆరబెట్టేసి అసలు ఏమాత్రం తడి లేకుండా చూసుకుంటే ఇది సంవత్సర కాలం పాటు నిల్వ ఉంటుందండి. చూడండి ఇలా నేను వీటిని 4 ముక్కలు చేసేసుకుంటాను. మీకు కావాలంటే మనకి ఇందులో కూడా సగం చేసేసుకోవచ్చు. చేసేసి ఇందులో ఈ జాడీలో వేసేసుకుందాం మనం అన్నీ. ఇలా అన్నీ ఇలాగే కోసేసుకుందాం మనం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరం మనము మన ఆహారంలో భాగంగా తీసుకోవడం అలవాటైతే చాలా ప్రాబ్లమ్స్కి మనం చెక్ పెట్టేసేయచ్చు. నేను ఇంకా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నిమ్మకాయ చెప్పాను, మరి ఇందులో ఏమి యాడ్ చేసి ఊరబెట్టాలి చెప్పలే కదా. ఈ నిమ్మకాయ ఊరగాయ పచ్చడి కాబట్టి నేను ఉప్పు అవసరం పడుతుంది ఇందులో, తర్వాత పసుపు అవసరం పడుతుంది కొంచెం. అంటే ఈ పసుపు ఉప్పు కలిపి మనం ఊరబెట్టి ఒక 5-6 రోజుల తర్వాత అండి ప్రతిరోజు ఏం చేయాలంటే ప్రతిరోజు ఒకసారి తీసి స్పూన్తో ఒకసారి మనం కలుపుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత అంటే ప్రొసీజర్ చెప్తున్నాను నేను మీకు. అట్లా అన్నీ అయిన తర్వాత 4-5 రోజులు అలా ప్రతిరోజు కలపాలి. ఉప్పు పసుపు వేసి ఊరబెట్టి కలపాలి. 5-6 రోజులైనా పర్వాలేదు. 5 రోజుల తర్వాత మంచిగా ఊరిపోయి ముక్కలన్నీ మంచిగా ఇలా ఉంటాయన్నమాట. రసం అంతా ఇట్లా ఊట వచ్చేస్తుంది మనకి. అప్పుడు మనం దాన్ని తాలింపు ఎట్లా పెట్టుకోవాలో చెప్పేస్తాను నేను. ఇప్పుడైతే ముక్కలన్నీ కట్ చేసుకుందాం ఫస్ట్. సో ఇప్పుడు ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. నిలువుగా కట్ చేయాలి 4 ముక్కలు. మీకు వీలైతే ఇంకా చిన్నగా ఉండాలంటే వాటిలో హాఫ్ కూడా వేసి 8 ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. అదైన తర్వాత ఈ నిమ్మకాయల్ని మనం మిగతా నిమ్మకాయల్ని అడ్డంగా కట్ చేసేసుకొని ఇలా రసం అంతా పిండుకోవాలి. రసం వెంటనే మొత్తం రాదండి, ఒకదానిపైన ఒకటి తర్వాత పిండిన తర్వాత కూడా ఇట్లా అంటే ఇంత రసం వస్తుంది చూడండి. అంటే మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. ఇట్లా ఈ రసం అంతా పిండేసుకుందాం. మంచి మంచి షార్ట్ వీడియోస్ అండి. మంచి అంటే నా గొప్పలు నేను చెప్పుకోవడం అని కాదు, కొంతమంది కాల్స్ చేస్తుంటారు కదా చూసేవాళ్ళు, చెప్తుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. తప్పకుండా ఏదైనా మంచి విషయం ఉంటే అది ఏ వీడియో అయినా సరే మంచి విషయం ఉంటే షేర్ చేయడం అలవాటు చేసేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా, సరేనా. ఇంకొకటి ఏంటంటే కామెంట్స్ నాకు పర్సనల్గా కాకుండా అందులోనే పెట్టండి. అప్పుడు ఏమైతుంది, ఎదుటి వాళ్ళ కూడా చూడాలన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో మనం ఇవన్నీ పిండేసుకుందాం. సో ఇవన్నీ ఇలా కట్ చేసుకుంటాను నిలువుగా. తర్వాత ఈ నిమ్మరసం పిండి పెట్టేసుకున్నాం మనం. కానీ నిమ్మరసం నాకు కొంచెం తక్కువైందండి. నేను తర్వాత మళ్ళీ ఇంకొక 5-6 నిమ్మకాయలు మళ్ళీ ఇందులో కలిపేస్తా, ఎందుకంటే ఊట బాగా రావాలన్నమాట. ఈ నిమ్మరసం నేను ఇందులో పోసేసి తర్వాత ఇందులో హాఫ్ బౌల్ ఉప్పు తీసుకున్నా. ఉప్పు కూడా మీరు కొంచెం చూసుకున్న తర్వాత తక్కువ పడితే మళ్ళీ వేసేసుకోండి, లేదంటే అవసరం లేదు. సో ఇందులో 1 స్పూన్ పసుపు కొంచెం ఎక్కువే ఉండాలి, అంటే మరీ తక్కువ కాదు, ఇంత పసుపు చూడండి. 1 స్పూన్ పసుపు వేసేస్తున్నాను నేను. వేసేసి ఇప్పుడు మనం వీటిని జాగ్రత్తగా ఇంట్లో కలిపేసుకుందాం. ఇలా
ఉప్పు, పసుపు కలిపేసేసి జాడీ బాగుంటుందని జాడీలో పెట్టేసినానండి. మొత్తం మంచిగా కలపాలి. ఆ రసము ఇదంతా ముక్కలకి పసుపు ఉప్పు పట్టేటట్టుగా ఇలా కలిపేసేయాలి. కలిపేసి దీన్ని ఏం చేద్దామంటే మళ్ళీ మనము దీనిపైన మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టేసి దీన్ని మాకు 4-5 రోజులు, ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి మనం వంట చేసేటప్పుడు తప్పకుండా ఇది కలపాలి ఒకసారి. అలా 4-5 రోజులు, వీలైతే వారం రోజులున్నా పర్వాలేదండి. అదంతా ఉప్పు అంతా ఇట్లా పడుతుంది, మంచిగా ఊరుతుంది అనమాట. అది ఒక ఊటలాగా. సో అప్పుడు మళ్ళీ దీన్ని మనం ఎలా తాలింపు పెట్టుకోవాలి. మీరు ఈ రకంగా మీరు పెట్టేసుకుంటే మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది తప్పకుండా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒక 5-6 రోజుల తర్వాత ఇది ఊట మంచిగా ఊరిన తర్వాత ఎలా తాలింపు పెట్టుకోవాలి, ఎట్లా అది ఊరింది మీకు అంతా నేను మళ్ళీ చూపించేస్తా, సరేనా? సో ఇప్పుడు నేను ఒక వారం రోజులండి, 4-5 రోజులు అని చెప్పాను కదా. 4-5 రోజులు కాకుండా వారం రోజులకి నేను తీసాను ఇది. అంటే డైలీ రోజు కలుపుతున్నాను. నేను పెట్టింది కొంచెమే కాబట్టి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా ముక్కలన్నీ మంచిగా ఇందులో ఊరిపోతాయి అన్నమాట. ఇంకొక 5-6 నిమ్మకాయల రసం కూడా మనకు పడుతుంది. కాకపోతే నాకు ఇంతవరకే ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా ఈ కొలత ప్రకారం మీరు 20 నిమ్మకాయలు తీసుకుంటే 20 నిమ్మకాయల రసం పిండాలి, 40 తీసుకుంటే 40 నిమ్మకాయల రసం పిండాలి. అట్లా అయితే నా ఊరుతుంది, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అది. సో ఇప్పుడు మంచిగా ఊరింది కదా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను పెట్టింది కొంచెమే కాబట్టి జాగ్రత్తగా వినండి. కొంచెమే కాబట్టి నేను మొత్తానికి దీనికి తాళింపు పెట్టేస్తున్నాను. ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, ఎక్కువ పెట్టుకునే మట్టుకు మనం జాడీలో మొత్తం ఎత్తి పెట్టేసేయాలి. పెట్టేసి మనకు అవసరం ఉన్నంత వరకు, అంటే ఒక వారం రోజులకు సరిపడేంత మనం తాలింపు పెట్టుకుంటే మనకు తాజాగా ఉంటుంది. ఇది కూడా సంవత్సరం పాటు అలాగే నిలవ ఉంటుందని కాబట్టి ఉంటుందన్నమాట. సో మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించేసుకొని చేసుకొని ప్యాన్ పెట్టేద్దాం. పచ్చళ్ళకి ఎప్పుడు కానీ పల్లి నూనె చాలా బాగుంటుందని అనుకున్నాం కదా మనము. పల్లి నూనె లేకుంటే నువ్వుల నూనె, కానీ నిమ్మకాయ పచ్చడికి మాత్రం ఓన్లీ పల్లి నూనెనే చాలా బాగుంటుంది. మనము ఇప్పుడు అవన్నీ 10-12 నిమ్మకాయలు కదా, మనము దానికి సరిపడా మనం ఆయిల్ వేసేసుకుందాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను నిమ్మకాయలు 10-12 తీసుకున్నాం కాబట్టి అంతవరకే నేను నిమ్మరసం పిండేసుకున్నాను. అంతవరకే తాలింపు పెట్టేస్తున్నాను నేను. ఆల్రెడీ అందులోనే మనము ఉప్పు కాస్త పసుపు మనం వేసి మెంతి పొడి వేసి మనం కలిపి పెట్టేసాం. గుర్తుంది కదా మీకు. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కేదాకా ఏంటంటే ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. చాలా నిజంగా చెప్పాలంటే ఎన్నో వీడియోస్ మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో. పిచ్చి మాటలకు, పిచ్చి సినిమాలకి, పిచ్చి కథలకు టెంప్ట్ అయినంత జనాలు అసలు మంచి మంచి వీడియోస్ చేసే వాళ్ళకి ఆదరణ ఎందుకు ఉండట్లేదు? అసలు మంచికే స్థానం లేదా? మంచికే స్థానం లేదంటే బాధగా ఉంటుంది కదా. సో శ్రీదేవి సిరులు ఫ్యామిలీ ఎప్పుడు కానీ అందరూ మంచి మంచి వీడియోస్ మీరు చూస్తారు. నేను చేసేవి చాలా చిన్న చిన్నవి మంచి మాటలు ఇవే కదా నేను చెప్పేది. తప్పకుండా నన్ను ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటూ ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది మనకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏం చేద్దాం, ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఓకేనా, డబ్బాల్లోనే తీయలేదు ఎందుకంటే కొంచెం కొంచెమే కదండి, అలా పెట్టుకున్నాను అనమాట. ఆవాలు వేసేద్దాం మనం ముందు. ఆవాలు వేసేసి తర్వాత వెంటనే జీలకర్ర. ఇందులో ఎలాంటి పప్పులు అలాంటివి ఏం ఉపయోగించొద్దండి, జీలకర్ర. ఓకే, వేసేసి ఇది ఒక్కసారి మనం ఇలా కలిపేద్దాం. మంచి మంచి వీడియోస్ అసలు విసుగిలాబాద్, తర్వాత ఈ గాలి ఈ నెల, పొద్దు పొడుపు నుండి పొద్దు తర్వాత 50 ఇయర్స్ అమ్మలు, 70 సంవత్సరాల అమ్మమ్మలు ఆడిన ఆటలు, ఎంత మంచి వీడియోస్ అండి. అంటే నేను చేసే ప్రతి వీడియో ఇంకొకరికి ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. నాకన్నా మహానుభావులు ఎంతోమంది చాలా చేస్తున్నారు, కానీ నన్ను కూడా ఆదరిస్తే నేను ఇంకా ముందు ముందు మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఇది ఆ తర్వాత మనం ఎండుమిర్చి ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని మర్చిపోయాను, వెల్లుల్లిపాయ ముద్ద. దేనికైనా మనకు అది అదనపు రుచినిచ్చేది మనకి వెల్లుల్లిపాయ ముద్ద. దానికి సరిపడేంత మాత్రమే తీసుకున్నాను నేను. ఇలాంటి జాడీల్లో పెట్టేసుకుంటే కానీ పచ్చళ్ళు చాలా బాగుంటాయి అన్నమాట. మనకి నిల్వ కూడా చాలా ఉంటాయి. ఎక్కువ క్వాంటిటీ పెట్టుకున్నప్పుడు పెద్ద పెద్ద జాడీలు ఉంటాయి కదా, దాన్ని మా చిన్నప్పుడు మడతవని అనేవాళ్ళు అనమాట. సో ఈ వెల్లుల్లిపాయ ముద్ద వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు లైట్గా, ఎందుకంటే కొంచెమే కాబట్టి అసలు నిమ్మకాయ పచ్చడి తాలింపుకి కరివేపాకు అవసరమే లేదు, ఏదో అలవాటే కొంచెమే కాబట్టి నేను అట్లా వేసేసుకుంటున్నాను. ఓకే, ఇది వేసేసుకొని తర్వాత మనము సిమ్లో పెట్టేసుకోవాలి.
అందరూ అందులోనే కలిపేస్తారు, కానీ నేను మాత్రము ఈ కారం పొడి కూడా మంచిగా కలవాలని చెప్పేసి ఇందులోనే ఒక 4 స్పూన్లు, ఇదొక పద్ధతి అంతే, 4 స్పూన్ల కారం పొడి ఇందులో వేసేస్తున్నారు. ఎక్కువ కారం ఉండకూడదు కదా మనకు, వేసేసి ఇది బాగా కలిపేసి చాలా జాగ్రత్తగా వినండి, కొంచెం క్వాంటిటీయే కాబట్టి ఓకేనా. ఇది కలిపేసి ఆయిల్లోనే మనం వేసేసాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ జాడీలో ఉన్న నిమ్మకాయ పచ్చడి అంతా ఇందులో వేసేసి మొత్తం మనం బాగా కలపాలి. ఇది ఈ విటమిన్ చాలా పుష్కలంగా ఉండే నిమ్మకాయ అసలు మన శరీరానికి చాలా చాలా అవసరం అండి. సిమ్లో పెట్టేసుకొని ఇది మొత్తం మనం ఇలా కలిపేసుకుంటే ఆహా ఏమి రుచి అని మాత్రం అనకుండా ఉండరు మీరు. ఇది టేస్టీగా ఉండాలి అన్న ఉద్దేశంతో మీకు నేను కారపొడి అందులో కలిపి తాలింపు పెట్టకుండా మీకు నేను ఈ రకంగా పెట్టి చూపిస్తున్నాను అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి మంచిగా దీన్ని జాగ్రత్తగా కలిపేసి ఆ తర్వాత మనము కంప్లీట్ చల్లారాలి. ఎప్పుడు కానీ కంప్లీట్ చల్లగిన తర్వాత మళ్ళీ సేమ్ జాడీలో మనం తీసి పెట్టేసుకుంటే సూపర్ సూపర్ నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. సి విటమిన్ చాలా చాలా పుష్కలంగా ఉన్నాయి నిమ్మకాయ, తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అండ్ నా వీడియోస్ తప్పకుండా ఆదరించాలని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ శ్రీదేవి ఎప్పుడూ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు నమస్తే.